వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో పద్మశ్రీ బ్రహ్మానందం సందడి. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్. పరకాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్నర్ మీటింగ్కు భారీ స్పందన. మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో ఆటలు. భూపాలపల్లిలో కేటీఆర్ బహిరంగ సభకు భారీ స్పందన. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం కార్పొరేషన్ 36వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి మంతెన పుష్పలీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెను సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకుడు కోటగిరి పాపయ్య ప్రజలను కోరారు. గాంధీనగర్, జైబీబ్ నగర్ ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తూ స్ట్రీట్ లైట్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పిస్తారని పుష్పలీల హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంకటి లక్ష్మణ్, కోటగిరి పాపయ్య, నిర్వట్ల రాములు, మైస మొగిలి, పల్లె చిన్నరాజా, కొంకటి వెంకటేష్, కోటగిరి కృష్ణ, కాసిపేట రఘునాథ్, రాళ్లపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి యశ్వంత్, సాయి, ధీరజ, బద్రి, పిట్టల రమేష్, ఎక్కిరాల రమేష్, కుమార్ బాబు, తాళ్లపల్లి శ్రీకాంత్, మహిళలు భద్రమ్మ, కాంతమ్మ, మల్లేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు, అన్నలకు, తమ్ములకు మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ యొక్క బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మునిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ సింహం గుర్తుతోటి మీ దగ్గరికి వచ్చిన మీరందరూ కలిసి కూడా నాకు 11వ తారీఖు నాడు పోలింగ్ జరుగుతూ ఉన్నది.
ఆ రోజు మీరందరూ కలిసి కూడా వచ్చి సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు మీ వెనువెంబడే ఉండి మీకు పెద్దన్నగా మీ బస్తీలో ఏ సమస్యలు ఉన్నా మీ పనులన్నీ దగ్గరుండి మీకు సేవ చేస్తానని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఎల్బీ యూత్ లోపల ఎక్కడైతే సవరస్తలో ఉన్నటువంటి లైటు ఈ యొక్క ఎల్బీ యూత్ కానే కాకుండా బస్తీలో ఒక 5 పెద్ద లైట్లు వేపిస్తా, సీసీ కెమెరాలు పెట్టిస్తా. మీ అందరు కలిసి కూడా ఈ యొక్క రోడ్లు పోయేటువంటి వాళ్ళు కింద ఉన్న ఇంటి వాళ్ళు పండుగ నాడు ముగ్గేసుకుంటే పైన వాళ్ళ నీళ్లు ఆ ముగ్గును తడిపేస్తా ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుంది అని అంటా ఉన్నారు. తప్పకుండా ఆ వెడల్పు తక్కువ ఉన్నా కూడా బాధలున్నా ఆరోగ్యం బాగాలేకున్నా మీరు హాస్పిటల్ పోతే బయట పోతే 5,000 10,000 అవుతాయి. అది రూపాయి లేకుండా అన్ని టెస్టులు చేపించి మా కొడుకు చూపిస్తాడు. అలాగే ఏదున్నా ఏ బాధలున్నా నా బాధలాగా మీ ఎమ్మడి ఉండి మీ అందరికీ సేవ చేస్తా, నాకు సేవ చేసే భాగ్యం కలిగియాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటానా. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమితా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమితా క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటి బాల్ బౌండరీ వచ్చింది, చక్కటి స్టార్ట్ అని చెప్పొచ్చు. ట్రిపుల్ సికి ఫ్రీ హిట్. వాట్ ఎ బ్యూటిఫుల్ షాట్ అహ్మద్. యూస్ చేసుకుంటాడా అహ్మద్. సైడ్ టు ద ఫీల్డర్, చక్కటి డెలివరీ. లడ్డు ఇమ్రాన్ లడ్డు. అక్కడ అహ్మద్ నుంచి గోల్ ఫర్ 6 రన్స్. ఫస్ట్ మాక్సిమం చక్కటి బ్యాటింగ్ అని చెప్పొచ్చు అహ్మద్ నుంచి. అక్కడ చక్కటి స్టార్ట్ అని చెప్పొచ్చు ట్రిపుల్ సి వారికి. మరొక మంచి షాట్ కానీ స్ట్రైట్ టు ద ఫీల్డర్ లేదు. అక్కడ చక్కటి మరొక డిఫెన్స్ అండ్ రన్అట్ ఛాన్స్ లేదు. అన్న వెంకటరెడ్డి అన్న వాడు అమిత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ స్టాఫ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఇది 10 రోజుల నుంచి జరుగుతోంది. దాదాపు 108 టీములు పాల్గొనడం జరిగింది. అది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ అలౌ చేస్తున్నారు. ప్రతి టీంలో 4 సభ్యులుగా చేసుకుని ఆడడానికి. సో దీనివల్ల యువతకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి కూడా అన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ
ఈ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ప్రోగ్రాంలు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ అమ్మ. కర్నూలు నగరంలోని అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జనవరి 23వ తారీఖు నుంచి అమిత ప్రీమియర్ లీగ్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి ప్రక్రియలో భాగంగా దాదాపు 15 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కృష్ణ మావి చాపే మరి ఎంతో ఖర్చుతో ఈరోజు కర్నూలు నగరంలోనే మరి రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో మరి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతా ఉంది. మరి 2 రోజుల్లో ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతా ఉంది. అయితే నిర్వాహకులు అర్జున్, అలాగే నిరంజన్, చాంద్, జమీర్, శివ వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నిర్వాహకులను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమిత హాస్పిటల్ ఎండి కృష్ణ మావి చాపే గారిని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి తరఫున మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైన రాయలసీమలో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతో ఖర్చుతో నిర్వహిస్తూ క్రీడాకారులకు మంచి స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి సేవలు, వారి హాస్పిటల్ కూడా మరి దిగ్విజయంగా ముందుకు పోవాలని, అలాగే వారి సేవలు కూడా భవిష్యత్తులో మరిన్ని. హర్యానా సూరజ్ కుండ్లో ఘోర ప్రమాదం. ఒక్కసారిగా కుప్పకూలిన జైంట్ వీల్. ప్రమాదంలో ఒకరు మృతి, 15 మందికి గాయాలు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అంబేద్కర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సుమారు 30 వార్డుల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పట్టణం అభివృద్ధి సాధించిందని పేర్కొంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సమస్యలు పెరిగాయని విమర్శించారు. తిరిగి అధికారంలోకి వస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పేకలు ఇవ్వాలి. కారు గుర్తుకే, అక్కడ టాకీస్ లో కూర్చున్న కూడా కారు గుర్తుకే. ఇక్కడ శాసన మండలిలో మన డిప్యూటీ చైర్మన్ గౌరవ పెద్దలు. కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతారు, నా పని అడుగుతారని. నిన్న మొన్న అసంతృప్తిగా ఉన్న పనులను మొన్న ఏదైతే డాంబర్ నుంచి పనులు చేస్తాం. ఈరోజు మనందరం కూడా ఒక్కసారి భూపాలపల్లి ఉండేటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ముఖ్యంగా మా సింగరేణి కార్మికులు ఒక్క నిమిషం
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడలోని 2వ వార్డు మరియు 3వ వార్డులలో షాగా జలంధర్ రెడ్డి మరియు 2వ వార్డు అభ్యర్థి షాగా నాగలక్ష్మి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు, వార్డుల ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు ఇన్ఛార్జి బాసానిగిరి, అభ్యర్థి షాగా నాగలక్ష్మిలు మాట్లాడుతూ 2వ వార్డులో ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చూస్తానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి అనునిత్యం సేవ చేస్తానని ఆమె అన్నారు. గతంలో మేము వార్డులలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, అలాగే ఈ వార్డులో ఎవరికి ఆపద వచ్చినా నేను ముందుంటానని ఆమె అన్నారు. వార్డు ప్రజలు ఆలోచించి నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఎంతో ఘనంగా జరిపారు. వీధి లైట్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు బాగు చేసి, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారు. అందుకే మనమంతా కూడా మళ్ళీ మన జయలక్ష్మక్క గారి చేతి గుర్తుకు ఓటు వేద్దాం. అక్కను అక్కన్న మెజార్టీతో గెలిపించుకుందాం. 2వ వార్డు కౌన్సిలర్ గా జయలక్ష్మక్కని గెలిపిద్దాం. చేతి గుర్తుకి మన ఓటు, జయలక్ష్మక్క గారి చేతి గుర్తుకే. ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ వార్డు అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాగా జయలక్ష్మి జలంధర్ గారి ఆధ్వర్యంలో 2వ వార్డు నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జలంధర్ యువసేన ప్రజలు మమేకంగా భారీగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. గతంలో షాగా జయలక్ష్మి గారు 1వ వార్డు నుంచి 2 పర్యాయంలో కౌన్సిలర్గా గెలిచి ప్రజలకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆ సేవలలో భాగంగా రేషన్ కార్డులు ఇప్పించడం అయితేంది, అలాగే సన్నబియ్యం ఇప్పించడం అయితేంది, అలాగే ప్రతిసారి శివాలయం బోటింగ్ దగ్గర మహిళా మనులకి ఎన్నో బహుమతులు ఇచ్చి వారి యొక్క మన్ననలు పొంది ఈ రోజున 2వ వార్డు జనరల్ మహిళా స్థానంలో 2వ వార్డు రావడం జరిగింది. ఈ యొక్క స్థానం నుంచి కూడా ఈ యొక్క 2వ వార్డు ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి, అమూల్యమైన ఓటు వేసి ఖచ్చితంగా 2వ వార్డు ప్రజలందరి మన్నలు పొంది ఆమె 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉండి కౌన్సిలర్గా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఇక్కడ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా 1వ వార్డు నుంచి చేసిన అక్కడ అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఈ విధంగా అందరూ బయటికి స్వచ్ఛందంగా వచ్చి ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జనసందోహం చూస్తుంటే ఆల్రెడీ గెలుపు మాదే అనేది ఖాయమైపోయిందని అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేమయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు. అమ్మా ఈ న్యాయం జరుగుతుంది, సీరియస్ జరుగుతుంది. సూపరింటెండెంట్, డాక్టర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మీద కఠినంగా ఎన్ని జరగాలో అన్ని జరుగుతుంది. ఓకేనా? అన్ని జరుగుతాయమ్మా. ఇప్పుడు ఇప్పుడు పోలీసు ఉన్నారు, నేను ఎస్పీకి మాట్లాడతా, అన్ని విషయాలు జరుగుతుంది. పొనగండ్ల గ్రామానికి సంబంధించినటువంటి సమత
ఏదైతే కూతురు మీద జరిగినటువంటి చర్య ఏదో దుర్మార్గమైన చర్య, దాని గురించి మొత్తం తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చట్టం దానిపైన చేస్తుంది కనుక అందరూ కూడా మంచి జరగాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ డాక్టర్ గారు వారికి కూడా చెప్తున్నాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయం, నోటితో చెప్పరాని విషయం. ఇలాంటి విషయాలు తీవ్రంగా ఖండించడం కాకుండా దోషులపై కఠినమైన చర్యలు కూడా మరి చట్టం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరి కుటుంబం మీరు అధైర్యపడకుండా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఆపద సమయంలో అండగా నిలిచేలా కర్నూలు యువత రూపొందించిన ఈషా ఓపీ యాప్ను ఘనంగా ప్రారంభించారు. డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో వైద్యులను వెంటనే సంప్రదించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ నుంచి ఈషా ఓపీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నమస్కారాలు. ఈరోజు కర్నూలులో మా ఈయాషా ఓపీ అనే యాప్ని గౌరవనీయులైన గౌరీ చరిత రెడ్డి గారి చేతుల మీదుగా ఈయాషా ఓపీ యాప్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా లక్కీ టు గోపి గారు, సుబ్బారెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. ఈరోజు కర్నూలులో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో రెండు ఉన్నాయి, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈయాషా ఓపీ అనే పేరుతో ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మరియు డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈయాషా ఓపీ పార్ట్నర్ డాక్టర్ అనే పేరుతో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే డాక్టర్స్ మా యాప్లో ఆన్బోర్డ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఢిల్లీ నుంచి వచ్చే నెంబర్తో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మాకు ఆ సర్టిఫికెట్స్ వస్తుంది. మేము సర్టిఫికెట్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మేము ఆన్బోర్డింగ్ చేసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేస్తాము. యాప్లో వాళ్ళ పేర్లు విజిబుల్ అవుతాయి. సో అప్పటి నుంచి ఎవరైతే యూజర్స్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు యూజర్ యాప్లో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి వాళ్ళ టైం స్లాట్స్ని బట్టి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. మా దాంట్లో ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది, ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఉంది. ఎమర్జెన్సీ కేసులో అయితే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా యూజర్కి ఇది మెయిన్గా రూరల్ ఏరియాస్ వాళ్ళ కోసం రూపొందించడం జరిగింది. సో ఈ యాప్లో ఏంటి అంటే ఎవరైతే పేరెంట్స్ చదువుకోలేదో వాళ్ళ పిల్లలు చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి పేరెంట్స్ని కేర్ చేసుకోలేకపోతున్నారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మేము డిజైన్ చేసాము. ఇందులో వాళ్ళ మెడిసిన్ మర్చిపోతే వాళ్ళకి మెడిసిన్ రిమైండర్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి, వాళ్ళ స్కానింగ్స్ ఉంటాయి, వాళ్ళ రిసిప్ట్స్ ఉంటాయి. ఏది మర్చిపోయినా కూడా పోవడానికి లేదు. ప్రతి ఒక్కటి డాక్టర్ దగ్గర ఉంటుంది, పేషెంట్ దగ్గర కూడా ఉంటుంది. నా పేరు మారం కల్పన. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి పైప్లైన్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని ప్రధాన రహదారిలో పాత ఈద్గా దగ్గర
మంచినీటి పైప్లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో పైపులు పగిలి ఓవైపు నీరు వృధా కావడంతో పాటు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఆ దారులలో వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.